అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీవి సాంబశివయ్యపై సస్పెన్షన్ విడిపడింది. నారాయణ రెడ్డి పల్లె జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు భారీగా అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. దీంతో సాంబశివయ్యను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. మా కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్, థ్యాంక్ యూ శ్రీదేవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే హౌసింగ్ పీడీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే కనుక ఇవాళ అయితే కనుక ఏదైతే ముఖ్యంగా ఉన్నతాధికారులు అయితే కనుక ఆయన సస్పెండ్ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా దాదాపుగా ఏదైతే ఆ ఇళ్లకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేయకుండా అవి కంప్లీట్ చేశామని చెప్పి పూర్తి స్థాయిలో కూడా అటు ఇసుకకు సంబంధించి కావచ్చు, అటు ఏదైతే సిమెంట్కి సంబంధించి కావచ్చు, అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే అటు కడ్డీలకు సంబంధించిన దానిపైన బిల్లులు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా ఆయన నమోదు చేసుకున్నాడు. దాదాపుగా మనం చూసుకోవచ్చు రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఇందిరానగర్ కావచ్చు, అలాగే దాని తర్వాత ఏదైతే నారాయణ రెడ్డి పల్లెకి సంబంధించిన లేఅవుట్ తదితర కాలనీల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే నేపథ్యంలో కూడా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రత్యేక కార్యదర్శి అరుణ్ జైన్ కూడా ఇవాళ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఈయనైతే కనుక ఈరోజు సస్పెన్షన్ కూడా విధించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా పూర్తిస్థాయిలో కూడా అటు పెద్ద ఎత్తున కూడా అవినీతి ఆరోపణలు రావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన అయితే కనుక సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ మనం చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా తను ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రతి అధికారి కూడా అవినీతికి పాల్పడిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ తాజాగా చూసుకుంటే కనుక ఏదైతే ఒక హౌసింగ్ సంబంధించిన ఒక పీడీ అయితే కనుక ఇవాళ పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో కూడా ఆయన పైన కూడా పూర్తిస్థాయిలో విజిలెన్స్ కమిటీకి సంబంధించినటువంటి ఏదైతే కమిటీ వేయడంతో కూడా కమిటీ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా ఏదైతే దాదాపుగా నెలపాటు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఆయన చేసినటువంటి అవినీతి పైన కూడా పూర్తిస్థాయిలో కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఉండి చేయడం జరిగింది. అయితే ఆ విజిలెన్స్ కమిటీకి కూడా పూర్తిస్థాయిలో కూడా నిజాలు కూడా పెద్ద ఎత్తున కూడా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఏదైతే విజిలెన్స్ కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే ప్రకారంగా పూర్తిస్థాయిలో కూడా ఇవాళ అయితే కనుక అజయ్ జైన్ అయితే కనుక ఈ హౌసింగ్ పీడీకి సంబంధించిన దానిపైన కూడా ఎవరైతే ఆయన ఉన్నారో సాంబయ్య పైన కూడా పూర్తిస్థాయిలో కూడా వేటు వేయడం జరిగింది. అయితే ఇలా అవినీతి అధికారులు మొత్తంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళను పూర్తిస్థాయిలో ఏరేవేసే ప్రక్రియ ఇప్పటి నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు అయితే కనుక హౌసింగ్ పీడీ పైన కూడా వేటు వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈయనకు సంబంధించి మనం చూసుకుంటే కనుక అన్నమయ్య జిల్లా ఎవరైతే చెరుకూరు శ్రీధర్ ఉన్నారో ఆయన అయితే కనుక ముఖ్యంగా ఈయనను అటు జిల్లా వదిలి ఎక్కడికి వెళ్ళిపోకుండా కూడా పూర్తిస్థాయిలో ఆయనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క ఇప్పటికే చూసుకుంటే కనుక ఎవరైతే ఆయనకు నోటీసులు జారీ చేస్తారో వాళ్ళు కూడా ఏదైతే జిల్లాను వదిలిపెట్టిపోకుండా ఇక్కడే ఉండాలంటూ కూడా ఆయనకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే విచారణ ఎన్ని రోజుల పాటు జరుగుతుందో ఆ విచారణ అన్ని రోజుల పాటు కూడా పూర్తిస్థాయిలో వాళ్ళకు సహకరించకపోవడంతో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇవాళ హౌసింగ్ సంబంధించినటువంటి పీడీ పైన అయితే కనుక పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో కూడా ఆయన అయితే కనుక ఉన్నతాధికారులు కనుక సస్పెండ్ చేసిన పరిస్థితి అన్నమయ్య జిల్లాలో నెలకొందని మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో 11 మంది నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. ఈ నేపథ్యంలో వారిని సిట్ అధికారులు